నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. జూన్ 23, 2025 రోజున కరీంనగర్ 19వ డివిజన్ పరిధిలోని బేడబొడుగ జంగాల కాలనీలో ఎస్డీఎఫ్ నిధులతో చేపడుతున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించడానికి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే పురుమల శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. సిసి రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ 19వ డివిజన్ ఇన్ఛార్జ్ పర్వతం మీసాల మల్లేశం గారు ఏర్పాటు చేయగా బేడబొడుగ జంగాల కాలనీ వాసులు, స్థానిక పెద్దలు కడమంచి నతానియల్, వనరాశి యేసురత్నం, మోతే సాయిలు, చింతల వెంకటయ్య, చింతల సత్తయ్య, పర్వతం తిరుపతి, స్వామిదాస్, కల్లెం వినయ్, సిరిగిరి రాజు, పర్వతం వెంకటేష్, నూనె కరుణాకర్, చెన్నూరు నవీన్, పనేటి అంజీ, తూర్పాటి గణేష్, శ్రీకాంత్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీసీ రోడ్ల నిర్మాణ కాంట్రాక్టర్, టీడీపీ సీనియర్ నాయకులు కళ్యాడపు ఆగయ్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సీసీ రోడ్ల నిర్మాణోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన కంటెస్టెడ్ ఎమ్మెల్యే పురుమల శ్రీనివాస్ గారికి స్థానిక నేతలు, కాలనీ వాసులు ఘన స్వాగతం పలికారు. శాలువాలతో సన్మానించి ధన్యవాదాలను తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పురుమల శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. అనంతరం సీసీ రోడ్ల నిర్మాణ పనులను పురుమల శ్రీనివాస్ గారు పరిశీలించారు. రండి యువకులు, మీరు రావాలి ముందు. యువకులు శ్రీధరబాబుకు ఆరపిల్లి మోరు కూడా మనం పొడి పెట్టినప్పుడు కొట్టనే కొట్టేది అంటే ఆ రోజుల్లో ఇలా ఏం కనిపించలేదు మనకు. నిన్న బొమ్మకల్లు కాదు, నిన్న ఫంక్షన్ కార్డు పోయిన కదా చూసినా నేను. అన్న అయితే ముందుండి మంచిగా అన్ని చూసుకోవాలి. మొదటగా అందరికీ నమస్కారాలతో పాటుగా బేడబుడుగ జంగాల కాలనీ వాసులకు మరియు ఈరోజు ఎస్డిఎఫ్ నిధుల నుంచి ఇక్కడ సీసీ రోడ్డు నిమిత్తం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి గాను ఇక్కడ బేడబుడుగ జంగాల కాలనీ వాసులు మరియు ఇతరులు, ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు ఇక్కడ హాజరై ఈ కార్యక్రమంలో విజయవంతం చేసేటప్పుడు పాల్పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం మొదటి విడతగా ఎస్డిఎఫ్ నిధులు విడుదల చేయడం జరిగింది. అందులోకి వెళ్ళి ఈ కాలనీ పూర్తిగా చాలా ఇబ్బందికరంగా ఉందని ఇక్కడ కాలనీ వాసులు పర్వతం మల్లేశం గారు చెప్తేనే దాన్ని కానీ పరిగణలోకి తీసుకొని ఉన్న ఫలంగా మొదటి విడతగా ఎంతో కొంత పెట్టి మనం పనిచేయాలని ఒక తపనతోటి 30 లక్షల నిధులు వెచ్చించి ఇక్కడ సీసీ రోడ్లకు ప్లాన్ చేయడం జరిగింది. అట్టి దానిని టెండర్ ప్రక్రియ క్రమం మున్సిపాలిటీ నుంచి ఇక్కడ కాంట్రాక్టర్ వచ్చేసి ఆ కాంట్రాక్టర్ ఈరోజు ఈ పని ప్రారంభించడం జరిగింది. ఇందులో ఏదేమైనా కానీ ప్రభుత్వం అనేది అందరి కోసం బీద, అడుగు బలహీన వర్గాల ప్రజలకు మరియు ప్రజాభివృద్ధి ధ్యేయంగా పాటుపడే ప్రభుత్వం అటువంటి ఆలోచన చేస్తున్న తరుణంలో ఇప్పుడు సరే ఎంత చేసినప్పటికీ కూడా కాదు కావచ్చు, కానీ చేసే ఆలోచన మాత్రం ప్రభుత్వానికి ఉంది. ముఖ్యంగా ఇన్ని 10 సంవత్సరాలు చేసిన ఆ ప్రభుత్వాలు ఇక్కడ అభివృద్ధిలో ఎలాంటిది కూడా సహాయసహకారాలు అందించకుండా చేయడం జరిగింది. దాన్ని కానీ ఈరోజు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వెన్నంటే ఉండి వాళ్ళ ఆదల బాధలు, సాధకాలు, ఇబ్బందులు ఏదున్నా పరిగణలోకి తీసుకొని రోడ్లు అయితేనేమి, మోరీలు అయితేనేమి ఇక్కడ ఉన్న ఏదైనా అభివృద్ధి చేయటకు సిద్ధంగా ఉంది. కాబట్టి అందులో ఈనాడు ఈ ఎస్డిఎఫ్ నిధుల నుంచి 30 లక్షల వరకు సీసీ రోడ్డు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీనికి గాను హాజరైన బేడబుడుగ సంఘాల కాలనీవాసులకు మరియు అదేవిధంగా ఈ
కార్యక్రమాన్ని ఏర్పడేసి కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సహకరించిన మన పర్వతం మల్లేశ్వర గారికి మరియు హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. సరే అమ్మా, మళ్ళీ ఎస్టిమేట్ చేసినప్పుడు కలవడాలు ఇంక్లూడ్ చేసుకుంటే పెద్ద దాని తర్వాత పెద్ద తర్వాత చేద్దాం. చిన్న చిన్న అన్ని కంప్లైంట్ దీనంతానే ఉన్నది అది కూడా ఇక్కడ సార్ పంచాయతీ ఎక్కడ కూడా సౌకర్యం లేదు. పెద్ద దగ్గర మూసుకొని అక్కడ దాకా మూసుకుపోతున్నాం. కొంచెం అటు ఇటు కూడా అయింది. ఈ బుధవారం నేను పంపించి ఏర్పడిస్తాను ఒక రోజు అటు ఇటు ఎక్స్టెండ్ చేయాలంటే దాదాపు ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఖర్చు అవుతుంది? మందం మీరు పెట్టినా కానీ వాళ్ళకు 30 మీటర్లు ఉంటుంది. అదే అదా అంటే ఇప్పుడు ఇంటి దాకా తీసుకెళ్ళాను మనం చేసినాం. ఇలా మనకు అంత దూరం లేదు చేసినాం. ఇప్పుడు మీరు స్లాబ్ వేసారు కదా, స్లాబ్ కలవట్ నుంచి వాళ్ళు ఇంటి అవుతుంది దాకా ఆ 20 మీటర్లకు 30 మీటర్లకు అవుతుంది బందాల. సంతోషం మా ఇది మొత్తం అయ్యేదాకా పట్టిగా ఏది ఉన్నా కానీ మాస్టర్ ముందు నడిపిస్తారు. నువ్వు ఇంకా సమైక్య పార్టీలతో అటాచ్మెంట్ నీకు. అవును అవును. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు. Autumn classes, coaching and tuitions, Housing Board, Chaurasta, Karimnagar.